హై వ్యూస్ ఈరోజు శ్రీతేజ్ హెల్త్కి సంబంధించి ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్. ఓ పిల్లోడి జీవితం ఓ సినిమా ఎలా నాశనం చేసిందంటే, ఓ కుటుంబ జీవితం ఓ సినిమా ఎలా నాశనం చేసిందంటే ఇదే ఎగ్జాంపుల్. శ్రీతేజ్ వాళ్ళ అమ్మ రేవతి లేదు, చనిపోయారు. శ్రీతేజ్ 3 నెలలుగా చావుబతుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రి బెడ్ మీద ఉన్నాడు. వెంటిలేటర్ తొలగించారు, బ్రీతింగ్ తీసుకుంటున్నాడు, కానీ కదలికల్లో ఒంట్లో. ఇప్పటికీ డైరెక్ట్ ఫుడ్ తీసుకోడు. ఈ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రోక్టమీ అని చెప్పేసి ఆ పైపుల ద్వారానే బాడీలోకి ఫుడ్ పంపడం డైరెక్ట్ పొట్టలోకి. అది కూడా ఒక రకం లిక్విడ్ కంటెంట్ లాంటిది, ఇంకా వేరే కంటెంట్ లాంటిది. ఒక రకం జీవచావలాగా ఉన్నాడు ఆ పిల్లోడు. మీలో కొంతమంది పాజిటివ్గా అన్నారు, నేను పాజిటివ్గానే అంటున్నా. ఏమని? ఉండనివ్వండి, ఆ పిల్లోడు రికవర్ అవుతాడు, నార్మల్ అవుతాడు. ఎస్, కానీ ఎన్ని రోజులు, ఎన్ని నెలలు? వెంటిలేటర్ మీద తొలగించారు కాబట్టి దెన్ ఆల్మోస్ట్ చావు నుంచి బయటపడ్డాడు. సరే, బట్ బాడీలో సరైన కదలికలు లేనప్పుడు జీవోత్సవంలాగా ఎన్నాళ్ళు ఉండాలి? ఎవరు ఇప్పుడు ఆ పిల్లని బతికించే గ్యారెంటీ ఎవరు ఇవ్వగలుగుతారు? ఆ కిమ్స్లో ఉంచారు, ట్రీట్మెంట్కి ఖర్చు ప్రభుత్వం అన్నారు, ఓకే. ఆల్రెడీ పుష్ప మూవీ టీము అల్లు అర్జున్ సుకుమార్ కొంత డబ్బు ఇచ్చారు. అది శ్రీతేజ్ వాళ్ళ నాన్న దగ్గర ఉండింది, మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వచ్చే డబ్బులతో బతకవచ్చు. లేదన్నప్పుడు మరి ఆ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిటా ఇన్వెస్ట్మెంటా మరి ఎలానో సరే, వాళ్ళ లైఫ్ వాళ్ళు. శ్రీతేజ్ ఆరోగ్యంలో, శ్రీతేజ్ కుదురుపడే విషయంలో ఇప్పటికి కూడా డే 1 ఎలా ఉంది ఇప్పటికీ అలాగే. కాకపోతే మధ్యలో వెంటిలేటర్ ఉండి ఇప్పుడు వెంటిలేటర్ తీశారు అంతే. మీరు చాలామంది అడుగుతూ ఉన్నారు అప్డేటెడ్. ఆ డాక్టర్లు చెప్పమని ఏం చెప్పలేమమ్మా. మా ఊరని పంపించి అడుగుదామన్నా సరే, ఏదంటే మేమే చెప్తాం కదయ్యా, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళే అంటారు. సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది అదే. శ్రీతేజ్ అప్డేట్ ఏదైనా ఉంది అంటే ఎలాగైతే గతంలో ఉన్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు, నో ఇంప్రూవ్మెంట్. ఓన్లీ ఒక ఇంప్రూవ్మెంట్ ఏదైనా ఉంది అంటే వెంటిలేటర్ మాత్రం తీసేశారు. బాడీలో కదలికల్లో కళ్ళు తెరుస్తున్నాడు, బట్ ఎవరిని గుర్తించలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పుష్ప 2 ప్రీమియర్ అప్పుడు అందరూ తొక్కటం ద్వారా ఊపిరి ఆడక బ్రీతింగ్ లెవెల్స్ అన్నది పడిపోయి ఆక్సిజన్ అన్నది బ్రెయిన్కి అందక ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అని కొంతమంది, బ్రెయిన్ డెడ్ చనిపోయాడు కదా, లేదనండి నర్వ్ సిస్టమ్ దెబ్బతిందని కొంతమంది, ఇలా రకరకాలు. ఇంకెంతమే చెప్పలేకపోతున్నా. పిల్లోడి పరిస్థితి మాత్రం తలుచుకుంటూ ఉంటే చాలా చాలా బాధేస్తుంది. అండ్ నిజంగా నరకం అనమాట ఓ రకంగా. ఇది పాపం ఆ పిల్లోడు మాత్రం. ఓ జీవితం, ఓ సినిమా ఎలా నాశనం చేసిందంటే ఇదే.